హోంశాఖ మీద మక్కువ ఉందో, లేకపోతే హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత గారు సక్రమంగా పనిచేయడం లేదు అనే అభిప్రాయం ఉందో తెలియదు కానీ, ఉప ముఖ్యమంత్రిగా అటు పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖలు చూస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు పదే పదే హోం మంత్రిత్వ శాఖ పనితీరు గురించి బయట ఓపెన్గానే విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పనితీరును తప్పుపడుతూ ఉంటారు. ఇంతకుముందు చూసాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఏం చేస్తున్నారు హోంశాఖ, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంటే నేను కనుక ఆ శాఖ తీసుకున్నానంటే మామూలుగా ఉండదు, అది ఇదని ఇంతకుముందు అన్నారు. సరే, అప్పుడు వెళ్ళి అనిత గారు వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టున్నారు. ఏదో పాపం ఇంకా ప్లాస్టిక్ నవ్వుల ఫోటోలు ఏదో మొత్తం మీద అయితే అప్పుడు అయిపోయింది అనుకుంటే, తాజాగా మళ్ళీ హోంశాఖ పనితీరు మీద ఈ జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డైరెక్ట్గానే వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రకటనే వచ్చింది. ఏమని? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్య అట. ఆ జయసూర్య సంగతి ఏంటో తేల్చండి, ఆ జయసూర్య మీద నాకు ఒక నివేదిక ఇవ్వండి అని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి స్వయాన ఆదేశాలు జారీ చేసినట్లు జనసేన పార్టీనే ప్రకటించింది. ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారట డిఎస్పీ, పేకాటను ప్రోత్సహిస్తూ ఉన్నారట, అసాంఘిక కార్యకలాపాలకు డిఎస్పీ వత్తాసు పలుకుతూ ఉన్నారట, కూటమి పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతల పేర్లు చెప్పుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారట. ఆ డిఎస్పీ పనితీరు మీద జనసేన నేతలు వెళ్ళి కంప్లైంట్ చేశారట. కాబట్టి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి కాల్ చేసి డిఎస్పీ మీద ఆ సంగతి ఏంటో తేల్చాలి, ఆయన నివేదిక ఇవ్వండి అని చెప్పినట్లు, అండ్ ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ నేను డీజీపీ హోంశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి ఆయన చెప్పినట్లు జనసేన ఒక ప్రకటన అయితే వచ్చింది. ఎస్పీకి ఫోన్ చేశారట, అండ్ హోంశాఖ మంత్రి డీజీపీకి కూడా చెబుతారట. ఇది పూర్తిగా వంగలపూడి అనిత గారి మంత్రిత్వ శాఖలో వెలుపెట్టినట్లే, జోక్యం చేసుకున్నట్లే. ఎందుకనంటే వాళ్ళదే ప్రభుత్వం. ఏమైనా కంప్లైంట్స్ వచ్చి ఉంటే ఇంటర్నల్గా ఎస్పీకి మాట్లాడే ఉండొచ్చు, అక్కడ చూడండి జాగ్రత్తగా, చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి అని ఎస్పీకి ఒక మాట చెప్పొచ్చు. ఆయన లేదు అంటే ఈయన ఎస్పీకి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన మంత్రిత్వ శాఖ కాదు, హోమ్ మినిస్టర్ అనేది సపరేట్ శాఖ ఉంది, వంగలపూడి అనిత గారు చూస్తూ ఉన్నారు. ఆమెకు చెప్పి ఉండొచ్చు, అదికోసం ఇది ఇట్లా అయిందండి, అది డిఎస్పీకి అది తేల్చండి, కొంచెం మానిటరింగ్ చేయండి, ఏం జరుగుతుందో చూసుకోండి, సార్ట్అవుట్ చేయండి, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి ఉండొచ్చు. లేదా డీజీపీ గారికైనా ఒక మాట చెప్పి ఉండొచ్చు. అట్లా లేకుండా నేరుగా ఎస్పీకే ఫోన్ చేసి ఆ డిఎస్పీ గురించి పబ్లిక్గా ప్రకటన రిలీజ్ చేశారు అంటే హోంశాఖ పనితీరు బాగోలేదనే కదా దాని అర్థం. హోంశాఖ పనితీరు బాగోలేదనే దాని అర్థం. డైరెక్ట్గానే చెప్పినట్లు ఆ శాఖ పనితీరు బాగోలేదు అని, డైరెక్ట్గానే చెప్పినట్లే కదా ఆ శాఖ పనితీరు బాగోలేదు అని. మరి మరోసారి వంగలపూడి అనిత గారి వైఫల్యాన్ని హోంశాఖ మంత్రిగా ఆమె విఫలం చెందుతున్నదని ఆయన మళ్ళీ హైలైట్ చేసినట్లు, అందులో దాచిపెట్టుకోవడానికి ఏముంది? సరే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కట్టిన మెడికల్ కాలేజీలో ఒకటి కట్టలేదని చెప్పగలిగి అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగలుగుతారు. కాబట్టి దీన్ని కూడా మేము మాట్లాడుకుంటాం, ఒక మంచి సూచన చేశారు, మంచి సలహాలు ఇచ్చారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఆ విధంగా సలహాలు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్ చెబుతున్నామని బయటకు వచ్చి చెబుతారేమో. బట్ చూసే వాళ్ళకి తెలియదా ఇది పూర్తిగా శాఖలో జోక్యం చేసుకున్నట్లేనని? ఏమన్నా ఉంటే ముందు ఆమెకి చెప్పవచ్చు హోంశాఖ మంత్రికి, అవన్నీ లేదు కదా. పబ్లిక్గా ఎస్పీకి మాట్లాడాము, ఈ డిఎస్పీ మీద నివేదిక ఇవ్వమని అడిగాము అని అంతా కనుక తేటతెల్లం చేశారు అంటే వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నట్లే.